ఒక వ్యక్తికి ఇచ్చే మాట మీద నిలబడడం, ఎదుటి మనిషిని గౌరవించడం అనేది పెంపకంలోనే వస్తుంది. ఏమంటారు? ఆగండి, ఆగండి ప్లీజ్ వినండి. హాయ్ అండి, వెల్కమ్ టు సునీ చల్లం వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనం ప్రేమించే వ్యక్తి తోడుంటే ఏ కష్టమైనా సరే ఇష్టంగా మారిపోతుంది. ఏమంటారు? ఇన్నేళ్ల బంధం నాకు నేర్పింది ఒకటే, ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమ చివరి వరకు కాపాడుకోవడం గొప్ప. అంతే కదండి. అందరు అంటుంటారు లవ్ మ్యారేజ్ అంటే ఏదో సినిమా స్టోరీ కాదండి, అది ఒక పెద్ద బాధ్యత. మీకు ఒకటి చెప్తాను, మేము ఇంట్లో కలిసి చెప్పినప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అసలు నిలబడవు అన్నారు. లవ్ మ్యారేజెస్ చాలా కష్టం అన్నారు. కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా. ఎవరైతే ప్రేమిస్తున్నారో నేనైతే వాళ్ళకు ఒకటే చెప్తాను, ఒకరినొకరు నమ్మండి, మనస్ఫూర్తిగా ఏ కష్టం వచ్చినా తోడు ఉండండి. ఫస్ట్ మొదట ప్రేమ ఎలా అయితే ఉంటుందో చివరి వరకు కూడా అలానే ఆ ప్రేమను కాపాడుకోవాలి. అంటే గతాన్ని మర్చిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు భవిష్యత్తుని కలిసి నిర్మించుకోవాలి. కానీ ప్రేమ అనేది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత వేరే వేరేలాగా ఉంటుందండి. నిజమే. కొన్నిసార్లు లవ్ చేసుకున్నప్పుడైతే మీరు ఇద్దరే, కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుటుంబంలోకి, కొత్త కుటుంబంలోకి కలిసి జర్నీ చేయాల్సి వస్తుందండి. మీరు పేషెన్సీగా ఉండాలి, అదే ముఖ్యం మనకు. ఆ టైంలో కొద్ది రోజులు ఒక మనిషిని ఎలా గౌరవించాలి అనేది మాత్రం నేను అమ్మా నాన్నల దగ్గర నుంచే నేర్చుకున్నాను. చెట్టును బట్టే కాయ అంటారు, తల్లిదండ్రులను బట్టే పిల్లల బుద్ధి. ఏమంటారు? నేను చూసింది ఆయనలో ఉన్న పట్టుదల, నాలో ఉన్న ఈ అనురాగం, అంతే. అదే మాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి. అంతే కదండి. అయితే అటు వాళ్ళ అమ్మ నాన్నల పెంపకం కానీ, ఇటు మా అమ్మ నాన్నలు నేర్పిన ఓపిక అంతా ముందున్న లైఫ్ కంటే మ్యారేజ్ లైఫ్ మీదనే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఏదేమైనా మనం అనుకుంటే సరిపోదు కదా, దైవ నిర్ణయం కూడా తోడవ్వాలి. తొందరపడకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.